కోట్ల మంది భారతీయ మహిళా మనులకు ఒక శుభవార్త. వచ్చే ఎన్నికల్లోనే అంటే 2029కే మహిళా రిజర్వేషన్లు లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. 33% మహిళా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో చాలా మంది అవి ఎప్పుడొస్తాయా? 10 ఏళ్ళు పట్టుద్దా? 20 ఏళ్ళు పట్టుద్దా? మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడానికి అనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ పక్కన పెడుతూ ఈ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందో మహిళా రిజర్వేషన్ 2029 ఎన్నికలను తీసుకొచ్చే ప్రయత్నం స్టార్ట్ చేసింది. అది కూడా 2011 సెన్సస్ బేసిస్ గానే. చాలా వరకు అనుకున్నారు సెన్సస్ పూర్తవ్వాలి, డీలిమిటేషన్ పూర్తవ్వాలి, ఆ తర్వాత ఆ లెక్కలొచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ రావాలి అని. కానీ ఇప్పుడు అది కాకుండా 2011 సెన్సస్ బేస్డ్ గానే మహిళా రిజర్వేషన్ రాబోతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మన లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో 543 నుంచి 816కి రాబోతున్నాయి. వాటిలో కూడా ప్రత్యేకంగా చూస్తే మహిళా రిజర్వేషన్ అకామిడేట్ చేస్తూ ఈ స్థానాల పెంపు కూడా జరగబోతుందంట. ఇవన్నీ చూస్తే మహిళా రిజర్వేషన్కి మంచి రోజులు వచ్చాయి. మహిళా రాజ్యం భారతదేశం రాబోతుంది. అంతేకాదు భారతదేశంలో మహిళలు ఎప్పుడైతే పొలిటికల్ ప్లాట్ఫామ్ వస్తో ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఇంకా పైకి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. అయితే లోక్సభలో, స్టేట్ అసెంబ్లీలో ఈ కొత్త సీట్ల పెంపు, దానిలో వచ్చే మహిళలు అంటే దానిలో కూర్చోబోయే మహిళా ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎవరు నిజంగా ట్రూగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన మహిళలా? లేకపోతే ఆల్రెడీ రాజకీయ నాయకుల భార్యలు, చెల్లెళ్ళు, తల్లులు, అక్కలు వీళ్ళందరూ వస్తారా? లేదా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఇదే ఇప్పుడు దేశంలో నడుస్తున్న డిస్కషన్. మొత్తానికైతే మన మహిళా రాజ్యం రాబోతుందనే చెప్పాలి. మనకు తెలుసు 2023లో నారీ శక్తి వందన్ అధినియం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే 2029 ఎన్నికలను తీసుకొచ్చేటట్లు ఇప్పుడు కొత్తగా సవరణ బిల్లు తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ 16వ తారీఖున పార్లమెంట్ దీని మీద ప్రత్యేకంగా చర్చించబోతోంది. అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ గారు కోరారు.